జనగాం జిల్లా పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళుతూ మార్గ మధ్యంలో చిన్నారులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం అక్కడున్న మహిళలను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా కొండేశ్వర స్వామిని ఏపీ ముద్దుల గురుమూర్తి దర్శించుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రికి ముస్తాబైన అలంకరణ అద్భుతంగా ఉందని కొనియాడారు. జనగాం జిల్లా సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు దర్శన ఏర్పాట్లు చేశారు అధికారులు. అలాగే ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న ఆహ్వానించి నూతన వస్త్రాలను అందజేశారు. పండగ పూట స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతి రథయాత్ర కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన జరిపిన ఈ కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి సీఈఓ రామకృష్ణ హాజరై రథయాత్రను ప్రారంభించామని యాదాద్రి భవన్ చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వికారాబాద్ లోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివనామ స్మరణతో ఆలయం మారుమోగుతోంది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, గణపతి పూజతో పాటు పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ హాజరయ్యారు. జగనన్న గెలిస్తేనే తమందరికీ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే వైసీపీని లక్ష్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతరించిపోతున్న జానపద కళలను అందుకోవడంతో పాటు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ నెల 12, 13 తేదీల్లో లలిత కళా తోరణంలో జానపద కళా ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు నటరాజ అకాడమీ డైరెక్టర్ గిరి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని సీనియర్ పాత్రికేయులు పాసం యాదగిరి ఆవిష్కరించారు. కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టుపై మనస్తాపంతో మృతి చెందిన పాలకుర్తి నాగార్జున గౌడ్, గూడూరు పట్టణంలో గౌరన్న, పేక్షావలి పెంచికెలకపాడులో బాబుషా కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.